బర్త్డే సార్ మీకు కూడా. సో ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి సార్. ముందుగా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ఎవరైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వారొక మైల్ రాయ్, పెద్ద మనిషి, అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా వారిని మేము ఎప్పుడు కూడా గౌరవిస్తాం సార్. అందులో అయితే ఎటువంటి సందేహం లేదు. వారికి నిండు మనసుతోని హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి దేవుడు నిండు ఆయుర ఆరోగ్యాలు, 100 ఏళ్ళు బ్రతకాలని మనస్ఫూర్తిగా సంతోషంగా బ్రతకాలని కోరుకుంటాం. అయితే సార్ ఈరోజు ఎన్నికలు అనేటివి అయిపోయినాయి సార్. అయిపోయింది. ఇప్పుడు మీరు అట్లా చేసినారు, మీరు ఇట్లా చేసినారు, ఇవన్నీ మాట్లాడడం వేస్ట్ అయిపోయింది. మీరు ఎన్నికల రణక్షేత్రంలోకి దిగినప్పుడు యుద్ధం చేయాల్సింది ఎట్లయినా చేయొచ్చు. యుద్ధం నువ్వు యుద్ధంలో దిగినాక బ్రతికి ఇంటికి రావడమే ఇంపార్టెంట్. నేను బ్రతికి ఇట్లా కాదు అట్లా కాదని నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎన్ని విశ్లేషణలు చేసినా వేస్ట్. కాబట్టి ఎన్నికల రణక్షేత్రంలో మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు మీరేం చేసినారు 2 సంవత్సరాలు అనేది చెప్పుకోలేకపోయినరు. మీ నాయకులు ఫామ్ హౌస్లో కూర్చున్నారు. మీ నాయకు వచ్చిన వాళ్ళు ఇష్టానుసారంగా అనవసరమైనటువంటి వ్యాఖ్యలన్నీ చేసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, చేసిన వాటి యొక్క విషయాలు చేస్తామని చెప్పిన దానికి పెండింగ్లో ఉండడానికి కావాల్సినటువంటి అసలైన నిజాలు ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరించగలిగినటువంటి అవకాశాన్ని మేము తీసుకున్నాం. ప్రజలు ఆశీర్వదించారంటే మాకేం కొమ్ములు ఇవ్వలేదు, బాధ్యతను పెంచారు. అంటే నిజంగానే ఆశీర్వదించారా మీ మీద ఉన్నటువంటి అభిమానంతో, కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అభిమానంతో, లేకపోతే ఎలాగ అధికార పార్టీగా తప్పకుండా దీనికే ఓటు వేయాలనే ఉద్దేశంతో ఆ రకంగా చూశారంటారు? ఏ రకంగా చూశారు మీరు? ఇట్లా అంటే గత 10 సంవత్సరాలుగా మొత్తం సారు కారు 16 ఇక లేదు, సారుకు ఎదురు కాంగ్రెస్ బేజారు, బీజేపీ బేకారు, ఇవన్నీ మాట్లాడారు కదా. మరి మీకు కూడా ఇట్లనే ఇచ్చిర్రా? అందుకే ఏమంటున్నా, ఎన్నికల్లో గెలిచినామో మాకు బాధ్యత పెరిగింది, మేము ప్రజల పక్షాన మరింత క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ఇప్పటివరకు 18 గంటలు పనిచేసినాం, ఇప్పుడు 19-20 గంటలు పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునాల్సినటువంటి బాధ్యత మా పైన, మాకు బాధ్యత పెంచి 85% ప్రజలు మమ్మల్ని నమ్మినారంటే అది మాకు వచ్చినటువంటి గర్వం కాదు, మాకు వచ్చినటువంటి బాధ్యత. మిగిలినటువంటి 15% మంది ప్రజలు ఎందుకు మమ్మల్ని నమ్మలేదు అనే దానిపైన మేము అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది మాకు. మేమే ఎన్నికల్లో సీట్లు ఎక్కువ వచ్చినాయని చెప్పి మేము మునగ చెట్టు ఏమి ఎక్కట్లేదు. ఓడిపోయినప్పుడు నిస్సందేహంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మేము ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మరింతగా ప్రజల మధ్యలో మమేకమై మేము పనిచేస్తామని నిస్సందేహంగా ఒప్పుకోవాలి. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ఓటేసినప్పుడు ప్రజా తీర్పును ఒప్పుకోవాలి. కానీ ఇట్లా లేదు అట్లా లేదు, అధికార దుర్వినియోగం జరిగింది, చీరలు ఇచ్చిరు, బంగారం ఇచ్చిరు, 10,000 ఇచ్చిరు, 2,000 ఇచ్చిరు, మా కౌన్సిలర్లు ఎత్తుకపోయారంటే మీరు ఇవన్నీ చేసినారు. మీరు ఏం చేశారు? పండుకున్నారా? ఏం చేశారు మీరు? అంటే ఏంది? ఇవన్నీ జరిగినాయని మీకు తెలుసు, అయినా మీరు మౌనంగా ఉన్నారంటే ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేసినట్టే కదా. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని కూని చేయకుండానే ఇప్పుడు ఎన్నికలు పారదర్శకంగా జరిగి చాలా పారదర్శకంగా అధికారం ప్రతిపక్షం అనే భేదాలు ఏం లేవు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మన దయాకర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. సో అక్కడ తొర్రూరులో గెలిచింది దాదాపుగా 6, మీకు కాంగ్రెస్ పార్టీకి 7 వచ్చాయి, టీఆర్ఎస్ పార్టీకి 9 వచ్చాయి. సో ఎక్స్ అఫీషియో లోకల్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ కరీం కావ్య గారు ఎంపీగా ఉన్నారు. అక్కడ కరీం కావ్య గారి ఓటు ఎక్కడుంది? వరంగల్లో ఉంది. సో ఇక్కడ తొర్రూరులో వేయడాన్ని ఆయన విభేదిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఓటు అక్కడే ఉంది, అక్కడే వినియోగించుకుంటే తొర్రూరులో ఎందుకు వినియోగించారు? మేము పూర్తి స్థాయి మెజారిటీలో గెలిచినాక కూడా అప్రజాస్వామికంగా దీన్ని దారుణంగా అధికారం ఉపయోగించి చేసిన కార్యక్రమం తప్పితే వేరే లేదండి. ఇంకోటి ఏంటంటే, ఏదైతే టాస్ వేసిన తర్వాత చైర్మన్ వాళ్ళకే వచ్చి తర్వాత వైస్ చైర్మన్ కూడా వాళ్ళకి రావడం వెనకాల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇందులో ఏదో గ్యామ్లింగ్ ఉంది, ఎందుకని కాంగ్రెస్కి వస్తాయని. ఎందుకంటే జనగామలో కూడా అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగింది అనేది ఆయన ఒక ఎలిగేషన్. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఒకసారి వీడియో ఏమైనా ప్లే చేస్తారా? పీసీఆర్ మీరు డౌన్ ప్లే చేయండి. ఇప్పుడు ప్లే చేస్తారా? ప్లే చేయండి ఒకసారి చూద్దాం. వీళ్ళు కూడా చూస్తారు. బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా, రాజకీయాల నుంచి తప్పుకోవాలా అనిపిస్తారు. నాకైతే ఇంత గోస, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా రాత్రింబవలు కష్టపడ్డారండి.
మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తుంది. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏం ధైర్యం చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవన్నా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది ఈ దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ని చూస్తే ఒక పక్క అభిమానం, దహేంద్రని చూస్తే అభిమానం ప్రజలు, కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సో చూసాం 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆయన నాయకుడు, పైగా 10 సంవత్సరాలు దాదాపుగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి. సో ఆయన ఆ రకంగా మాట్లాడడం వెనకాల సరే మీ పార్టీ మీరు సమర్థించుకోవచ్చు, కానీ బట్ ఏం జరిగింది ఏంటనేది ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. కడియం కావ్య గారు ఓటు అక్కడ చెల్లదు, అయినా కూడా చెల్లుబాటు చేసుకున్నారు అనేది ఆయన చెప్తున్నటువంటి. ఆయన మాట్లాడుతుంటే చాలా కన్నీళ్లతో మాట్లాడుతున్నారు కదా సార్. కాలం ఇప్పుడు ఒకేలాగా ఉండదని చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఆయన కూడా కంటతడి పెట్టుకున్నారు పాపం. ఈ రోజు నిజంగా ఆయన విశ్లేషకులు కూడా కంటతడి పెట్టుకున్నారంటే నిజంగా అది కొంచెం ఆలోచించాల్సి. సార్ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదని చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. వీళ్ళు ఈ రోజు కన్నీళ్లు పెట్టుకున్నారు సార్. ఈ రోజు ఇక్కడ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. వీళ్ళు 10 ఏళ్ళు చేసిన అరాచకాలకు మేము ఇంట్లో కనీసం మా భార్య బిడ్డలతో కూడా మాట్లాడుకోలేక గోడల చాట్ల పోయి బాత్రూమ్లలో ఇచ్చిన రోజులు ఉన్నాయి సార్. మమ్మల్ని అత్యంత ఘోరంగా హీనంగా వీళ్ళు ఇంకా మనుషుల్లాగా వచ్చి బయట మాట్లాడుతున్నారు. కనీసం ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు వీళ్ళు మాకు. అయితే సార్ ఎక్స్ అఫిషియో విషయంలో మేం చేసిన రాజకీయం ఏం లేదు సార్. వీళ్ళు ఒకరు కోర్టుకు పోయినరు. కోర్టుకు పోతే కోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. లేటెస్ట్ కోర్టు వర్డిక్ట్ ఆన్ ఎక్స్ అఫిషియో ఓట్స్ ఇన్ తెలంగాణ 2026. ఏంటి లేటెస్ట్ లీగల్ పొజిషన్ February 2026. తెలంగాణ హైకోర్టు డిడ్ నాట్ గివ్ ఏ బ్రాండ్ న్యూ రూలింగ్ దిస్ వీక్. గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రూలింగ్ అయితే ఇచ్చిందో ఎక్స్ అఫీషియల్ గురించి గదే రూలు దాన్నే ముందుకెళ్తుంది. మళ్ళీ కొత్త రూలింగ్ ఇయ్యమని చెప్పి కోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. ఈరోజు వచ్చి కడియం కావ్యుడు ఉంది, ఆడ ఉంది, ఇట్లా ఉంది, అట్లా ఉందని సన్న ఏడుపులు ఏడవద్దు. ఈడ మీరు ఏడిచినంత మాత్రం ప్రజలు ఎవ్వరు కరిగిపోరు. 10 సంవత్సరాలు గోసపడినటువంటి ప్రజలు మీ కన్నీళ్ళని చూసి ఏమనుకుంటున్నారు తెలుసా సార్? ఈరోజు చేసిన పాప మూకే పోదు, గిట్లా చుట్టుకుంటది అని ఈరోజు ప్రజలు చూసి సంతోషపడుతున్నారు. నిజంగా ఆయన ఏడుస్తుంటే ఎవ్వరు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి తెలంగాణ ప్రజల్లో లేదు. కన్న బిడ్డ మీరేలా కాదంటారండి? ఏమంటారు సార్? ప్రజల సెంటిమెంట్ మీరేలా కాదంటారు? నేను ఏమంటున్నా, ప్రజల సెంటిమెంట్ చెప్తున్నా. నేను ప్రజాక్షేత్రంలో నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా వారి అభిమానులు లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమన్నా బాధపడుతుండొచ్చేమో కానీ తెలంగాణ ఓటర్లు, తెలంగాణ ప్రజలు వాళ్ళు తెలంగాణ ప్రజలేగా. అట్లాంటి ఇప్పుడు సార్ ఒకటి సార్, ఇప్పుడు నేనున్నా, నాకు రేవంత్ రెడ్డి గారే నాయకుడు. రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా అంటే నేను ఒప్పుకోను. అట్లాంటి కలవకుండా చంద్రశేఖరరావు గారిని అనొద్దు అని అంటే ఎట్లా? ఇది నా అభిమానం నాది. అట్లాంటి నేను ప్రజల్లో కాదంటే ప్రజల్లో భాగమే నేను. కాబట్టి ఏమంటున్నా, గతంలో మీరు ఎంత మంది ఉసురు పోసుకున్నారో అది అంతా వెరసి ఈ రోజు మీకు ఇటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు వీళ్ళ కన్నీళ్లకు, ముసలి కన్నీళ్ళకు ఏడ్చేది ఏం లేదు. వారి కన్నీరు ఇంకా అంటే వారు చేసిన పాపాలన్నీ వాళ్ళ కళ్ళల్లో నుంచి ఆ కన్నీరు రూపంలో మొత్తం కారిపోయి వాళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంతిమంగా వారి జీవితం అంతిమం వచ్చరికి వారు పరిపూర్ణంగా పరిశుద్ధులుగా మారిపోతారు. ఇందుకు కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలు వారి తీర్పు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఇట్లాగే ఆశీర్వదిస్తూనే వస్తారు. వాళ్ళు అట్లా ఏడుస్తూనే ఉంటారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదు, 10 ఏళ్ళు వాళ్ళు చేసినటువంటి అరాచక పాలనకు తాలూకు జవాబు ప్రజలు. టాస్ వేసినారు, అట్టిట్ట పడ్డది నాకు అనుమానం ఉంది అంటే టాస్ వేసినప్పుడు నీకు చూపించేయలేదా? అడగొచ్చు కదా నువ్వు, సార్ నాకు టాస్ చూపెట్టాను అడగొచ్చు కదా. ఎందుకు అడగలే? ఏమైనా మ్యాగ్నెట్ ఉంటుందా? ఆకాశానికి భూమికి ఏమైనా మ్యాగ్నెట్ పెట్టేసినామా? టాస్ వేసినాము. అదృష్టం ఆఖరికి ప్రజలు మీ పక్కన లేరంటే అదృష్టం కూడా మీ పక్కన లేదు. ఇంకా దానికి ఏం చేయమంటారు? ఇంకా అదృష్టం కూడా మీ పక్కన లేదు. అదృష్టం కూడా అంటుంది 10 ఏళ్ళు మీతోన ఉన్నందుకు అక్కడ అనుమానాలు వస్తాయి. అదృష్టంగా మీరు అనుకుంటున్నారు, ఈ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా కాలము, ప్రకృతి ఏది కూడా సహజంగా కూడా మీ దగ్గర లేదు.
నేనేమంటారా ఇప్పుడు టాస్ వేసేటప్పుడు అనుమానం వస్తుంది అంటే చెప్తున్నా. ఇప్పుడు అనుమానం వచ్చే ఎవరు రండిడికి మీకు టాస్ వేసేటప్పుడు టాస్ చూపెట్టలేదా? చూపించేసి ఉంటారు కదా, అంతే కదా సరే. ఏదైనా సరే మీకు చూపించే మీ కళ్ళ ముందే చేసి ఉంటారు కదా. ఇప్పుడు కలెక్టర్లు తీసిన వాళ్ళు అయితే కలెక్టర్లే కదా, మేము కాంగ్రెస్ పార్టీ అయితే తీయలేదు కదా. అంటే మీరేమంటారు, కలెక్టర్లు టంకుటమార విద్యలు చేసిర్రు, ఈ భూత ప్రేతాత్మల విద్యలు నేర్చుకున్న వాళ్ళు వీళ్ళని అంటున్నారా? పోనీ అట్లేమని చెప్పుండ్రి, దానిపైన చర్చకు నేను కూర్చుంటా. అరే అదృష్టం కూడా మీ పక్కన లేదు. లక్కీ ఆఖరికి ప్రజలు ఎట్లా మిమ్మల్ని తిరస్కరించరు. ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రకృతి, గాలి, పంచభూతాలు కూడా మిమ్మల్ని తిరస్కరించని చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యం. ఇంతకనే ఏం కావాలి? రైట్ రైట్. మల్లిపాక యాదగిరి గారు, సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు.